వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి దాదాపు 1 ఇయర్ అవుతుంది కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి. ఏంటి 1 ఇయర్లో జూన్ 4th 1 ఇయర్ కదా, ఫస్ట్ మనం మే 3rd వీక్ వచ్చేసాం. ఏంటి పరిస్థితి, మీకు ఎలా అనిపిస్తోంది? అంటే మూడు 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 చోట్లగా మూడు విభాగాలుగా వాటిని విభజించుకుంటే హామీల అమల్లో పాక్షికంగా మాత్రం చేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంత హెడ్ స్టార్ట్ అంటారు కదా, ఎక్సలెంట్ హెడ్ స్టార్ట్ చేశారు. 4,000 రూపాయలు హామీని నెల రోజులలో వచ్చిన వెంటనే అమలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నెలలకు కూడా 1,000 చొప్పున పెంచి ఇచ్చేసిన అద్భుతమైన ప్రగతి చూపించారు. జనం అలా అనుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు అనుకుంటా 9 తారీఖు బస్సులు ఫ్రీ చేశారు. కానీ బస్సుల ఆక్యుపెన్సీ దాదాపు 25 నుంచి 36% పెరిగిందంట జనరల్గా ఇది ఫ్రీ చేయటం వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పాక్షిక హామీలు మాత్రం అమలైనవి. మిగతా హామీలు ఇంకో 2 నెలలు టైం అడుగుతున్నారు వాళ్ళు. అంటే జూన్ జూలైలో అనుకుంటున్నారు. ఏది అమ్మకి వందనం ఏదో పెట్టారు కదా, తల్లికి అమ్మఒడి తర్వాత బస్సు అమ్మఒడి మార్చి తల్లికి వందనం పెట్టారు. బస్సు కూడా కొందరు ఆదర్శిస్తారు. అందుకని లెటర్స్ వెయిట్, అంటే ఒక సంవత్సరం కొన్నాళ్ళు పట్టవచ్చండి. నవరత్నాల అమలు కూడా కొంత సమయం పట్టింది. వీ కెనాట్ సే టైం ఫిక్సేషన్. కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు లేదండి. ఇవాళ నా పక్కన అని కాదు కానీ నా తోటి మన తెలుగు జాతిలో భాగమైన తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ అనుకోని నెంబర్ 1 రీచ్ చేసి సస్టైన్ అవుతుంది. నేను కళ్ళగన్నా అన్నారు. పంజాబ్ని చూసి నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎప్పుడు వాళ్ళకి కలగంటే తెలంగాణ ఏబుల్ టు సస్టైన్ బికాస్ ఆఫ్ హైదరాబాద్ దానికి అటాచ్ అయింది కాబట్టి 100% ఇన్కమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ గ్రోత్ ఆల్సో ఇస్ దేర్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఇవాళ అవుట్ ఆఫ్ సదర్న్ ఆల్ ద సదర్న్ స్టేట్స్ లోయెస్ట్ పర్ క్యాపిటల్లో ఉంటున్నాం మనం. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఇస్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ అండి? హౌ కమ్ అండి? నేను అందే పాక్షికంగా అమలు చేశారు కానీ మిగతా సస్టైనబుల్ ఇండెక్స్ రాకపోతే స్టేట్కి చాలా కష్టం. 7 లక్షల కోట్ల ఇండస్ట్రీలు వచ్చాయని అమిత్ షా చెప్తున్నారు. ఆయన 27,000 కోట్లు మన అమరావతి ఆమ్లెట్ చాక్లెట్ గురించి చాలా మనం మాట్లాడుకోవాలి. ఆమ్లెట్ ఒకటి, చాక్లెట్ ఒకటి, బిస్కెట్ ఒకటి నడిచింది. చూశారు కదా 3 ఆమ్లెట్ ఏమో చాక్లెట్ చూసా, ఆమ్లెట్స్ ఇప్పుడు బిస్కెట్ చూశారు కదా. నా గుజరాత్లో నేను పరిపాలన చేస్తున్నప్పుడు నేను చూసి ఎంత బ్రహ్మాండంగా ఉన్నా బిస్కెట్ ఆ గుజరాత్లో వేసారు. ఆయన చంద్రబాబు కిలకలు పడే బిస్కెట్ తింటే పడిపోయారు. ఈయన కాఫ్లెట్ పేరు మీద చాక్లెట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఆయన అప్పటికే పడిపోతున్నారు, ఇంకా ఆయన పడిపోయారు కిందకి. ప్రజలు ఎండ మీద సచ్చి చెడి ఎండలో మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళొద్దురా బాబు ముర్రో అని దేశం అంతా వార్నింగ్ చేస్తుంటే ఎండలో ఆ దిక్కుమాల బస్సుల్లో ఎత్తుకొచ్చి టీములు పెట్టి 5 లక్షల మంది ఎత్తుకొచ్చారు జనాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మారిపోయిన నెత్తి మీద ఈయన పన్నీర్ జలకరిస్తారనుకుంటే నెత్తి మీద గుడ్డు కొట్టిపోయాడు, ఆమ్లెట్ అయిపోయింది. ఏం చేశారు? బూడిది ఇచ్చారు. సరే పక్కన పెట్టండి. కానీ అమరావతి విషయంలో మాత్రం ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు రెస్టోర్ ఇట్ బ్యాక్ అండి. దాంట్లో మాత్రం ఎనలేని కృషి చేస్తుంది. ఎట్లా? కక్ష సాధింపు వైఖరితో జరిగిన ఏదైతే అది ఉందో దాన్ని తిరిగి రైట్ ట్రాక్లో పెడతానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చాలా భారతీయ జనతా పార్టీ ఏదండి భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఉండేది. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ భాషలో ఉత్తర భారతీయ కుట్రలు ఆదాని గారు కుట్రలు మానలేదండి కుట్రలు. వాళ్ళు మాత్రం ఇప్పుడు అమరావతిలో వచ్చే రూపాయికి ప్రతి రూపాయికి వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుంది కదా. భాగస్వామ్యం లేదండి. ఒక మొత్తం దాంట్లో ఇంతవరకు వాళ్ళ 11 సంవత్సరాల చరిత్రలో 1,500 కోట్ల రూపాయలు అది వెంకటనాయుడు గారి వల్ల ఇంకో 1000 కోట్ల రెండు జిల్లాలకి 1,250 కోట్ల రూపాయలు గ్రాంటింగ్ మ్యాట్ జనలకు వచ్చే మిగతా విభాగాలు. మీరు ఈ రోజు మాట్లాడే నేనేమంటా, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మోదీ గారి కృషితో డబ్బా కొట్టు నా డబ్బా నీ కొడితే ఇద్దరు కలిసి జనాలు పరస్పర డబ్బా కొట్టుకుందాం తప్ప ఏంటంటే కదా అమరావతి ట్రాక్ లోకి వస్తుందని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కృషి చేస్తుంది, ట్రాక్ లో పెడతాను, దాన్ని తిరిగి ట్రాక్ లో పెడతాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వెనక భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండదు? అక్కడ ఇక్కడ 2 పార్టీలు కూటమిలో ఉంది కదా. ఏమంటే కూటమిలో ఉండగానే లాస్ట్ టైం పోలవరానికి 100% నిధులు అవసరం లేదని చెప్పి మోడీ గారి ప్రభుత్వం ఒక లేఖ రాస్తే జలశక్తి మిషన్ నేను ఉమాభారతి గారిని అందరినీ కలిసి ఉమాభారతి గారు మోడీ గారికి లెటర్ షూట్ చేశారు, మీకు పంపించాను. అది షూట్ చేసి జాగ్రత్తగా ఉండు, 100% ఇవ్వాల్సింది, మా దగ్గర కాగితాలు తీసుకుని ఇవ్వాల్సిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు. కానీ మోడీ గారు, అమిత్ షా గారు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుంటే 3 పార్టీల కూటమి కేంద్రంలో కూడా ఉంటే
మీరు దాంట్లో 2 పార్టీలు మాత్రం మోడీ మంచోడు కాదని ఎట్లా చెప్తారు సార్? అది రాష్ట్రానికి ఏమి ఇచ్చాడు ఆయన? అంతకుముందు మురికి నీళ్ళు కొట్టిపోయాడు, తర్వాత ఆ నెత్తి మీద బూడి జల్లిపోతే వాళ్ళకి తీసుకొచ్చి ఆమ్లెట్ చాక్లెట్ బిస్కెట్ తప్ప ఏం చేశారండి రాష్ట్రానికి? మీరేమో ఏం చేయలేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు భజనాలు చేసుకుంటూ ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారని మళ్ళీ మీరు చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ట్రైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ అండి, బాగా చేశారు. ట్రై చేస్తున్నారని చెప్తున్నారు కదా. ట్రై చేస్తున్నారు. ట్రై చేయడం వెనక మోడీ ఉంటాడు కదా. మోడీ ఏమున్నారండి? బూడిది అక్కడ వచ్చి జనం మీరు ఎంట్రీ ఎందుకు ఎంట్రీ చేయలేదు? మోడీ లేకుండా జనాలని ఇంటర్వ్యూ చేయాలి కదా ఆ రోజు సభకు వచ్చిన వాళ్ళని. కాదు సార్, మాకు అద్భుతంగా అప్పులు ఇప్పించాడు అది మాత్రం అప్పులు ఇప్పించడం కదా. అప్పులు ఇప్పించడానికి దాని ఎఫ్ఆర్ఎం రిలాక్స్ చేసి మోదీ హెల్ప్ చేసినాడు కదా. ఏదండి అది? కాలాటం ఇంతకుముందు పెట్టిన కాలాటం పెట్టింది, కాలాటం తీశాడు. ఇంతకుముందు బొక్కవాళ్ళ పడి అది అదే హక్కుగా మనకి ఇవ్వాల్సిన నిధుల్ని పట్టుకుని అప్పుగా అప్పు కాదు, అప్పు కాదు, మనకి గ్రాంట్గా ఇవ్వాల్సింది. మీరు పురంధేశ్వర్ గారిని ప్రశ్నించకుండా, సీఎం రమేష్ గారిని ప్రశ్నించకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి? మీరు భారతీయ జనతా పార్టీని మాత్రమే కార్నర్ చేస్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక కుల చిచ్చుతో మత విద్వేషం రెచ్చగొడతానికి, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి చూసే దాంట్లో ముందంజలో ఉన్న పార్టీ. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు అంటలేదు? వాళ్ళు వీళ్ళిద్దరూ ప్రత్యేక. నేను కళ్యాణ్ గారు ఆల్రెడీ దాంతో ఎప్పటి నుంచో ఆ సంఖ్యలోకి కూర్చుంటే ఆయన మన అనేది అంటే 2 పార్టీ. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పొత్తులో ఉన్నారు. మీరు డ్యూయల్ గా మాట్లాడుతున్నారు. మోదీ అమరావతి అభివృద్ధికి మోకాలు అడ్డం పెట్టారు. యాజ్ ఫర్ యూ ఆ మోకాలు ఇప్పుడు తీశారు. యాజ్ ఫర్ యూ అప్రిషియేట్ చేయాలి కదా. ఏమండి ఒకటి చెప్తున్నాను, ఇవ్వాల్సిన హక్కును పోగొట్టుకుని ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలుసా మీకు? మీరు అడుగుతున్నారు ఇవ్వాల్సిన హక్కు. ముఖ్యమంత్రి అడగలా, ఉప ముఖ్యమంత్రి అడగలా, మాకు రావాల్సింది అఫీషియల్గా మీరు ఇవ్వాలి, రాజధానికి డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. మరి అడిగినప్పుడు వాళ్ళు మీరు ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదండి? వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అంటలా మోడీ గారు అమిత్ షా ఏదైతే దొయ్యానికి ఉందో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హక్కును తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. ఇంకా అడగటం ఏంటి? నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను, పోలవరంని తాకట్టు పెట్టారు. ఈ ఎంపీలకి సిగ్గు శరం. నేను మాట్లాడలేదండి, కళ్యాణ్ గారు మాట్లాడారు. కారణం రాసుకోండి, కళ్యాణ్ గారు మాట్లాడు. నేను వాళ్ళు అడుగుతున్నాను, మీరు ఏలు ముద్రగాళ్ళని నేను అడగను. నేను లేఖలు పంపించాను మీ ఎంపీలందరికీ. కేవలం మిథున్ రెడ్డి గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరుగా తప్ప మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదు? మాకు ఎందుకు స్పందించలేదండి? ఏం జరిగింది అసలు నాకు అర్థం కాదు. దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా ప్రభుత్వం. తల వంచి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారు ఈ ప్రభుత్వం. పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఏదండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్నుకుని 164 సీట్లు ఇచ్చింది. పోనీ ప్రతిపక్ష పార్టీ ఏం చేసింది? ప్రతిపక్ష పార్టీపై ఏం చేస్తుంది? కూర్చుని ఆ ప్రతిపక్ష పార్టీ పనికిమాలిన పార్టీ అనే 11 సీట్లకు ఇచ్చారనుకుందాం. అవునండి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తానని అడిగినప్పుడు అడిగారు కదా, ఆ విధంగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు కొంచెం చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో రిజర్వేషన్ ఆబ్లిగేషన్ ఉందా మీకు ఏమన్నా? నాకేం లేదు, మీకు బాగా ఉన్నట్టుంది రామకృష్ణారెడ్డి గారు అంటే. నేను అలా కాదు. రామకృష్ణారెడ్డి గారు అంటే ఎవరైనా? మరి చంద్రబాబు గారు అంటే ఎవరు? మన కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని అన్యాయం చేస్తోంది మీ దృష్టిలో. అన్యాయం చేసిందని ఆధారాలు ఇస్తాను. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఎవరు? ఏదండి రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఎవరు? రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం అడగినప్పుడు మీరు మాట్లాడాలి కదా. రాష్ట్రం అంతా తిరిగి మీటింగ్ పెట్టాను. నేను జేడి లక్ష్మణ్ గారు కూర్చుని తిరుపతిలో మీటింగ్ పెట్టాం, గుంటూరులో పెట్టాను, విజయవాడలో పెట్టాను, విశాఖపట్నం పెట్టాను. రాష్ట్రం అంతా తిరుగుతాను అన్న కదా. నేను మీడియాలో అయిపోతే నేను బాధ్యున్నా. మీడియా చేసిన దానికి నేను ప్రశ్నిస్తున్న క్రమంలో నేను రోడ్డు ప్రశ్నిస్తున్నాను. రోడ్డు మీటింగ్లు పెట్టాం, ధరలు పెట్టాం, రాష్ట్రం అంతా పెట్టి తిరుగుతాను ఉన్నాను. నేను తిరుగుతాను, నేను ఎప్పుడు ఆగలేదు. అది ప్రశ్నిస్తున్న క్రమంలో అమరావతికి కేంద్రం కదా డబ్బులు ఇవ్వాలి. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా అవునండి అప్పులు మాత్రం ఇప్పిస్తే, అప్పులు ఇచ్చింది అద్భుతం అని నేను చప్పట్లు కొడుతుంటే నువ్వు కొట్టాల్సిన చప్పట్లు కాదు, మనకి ఇవ్వాల్సింది. అదే రోజు మోడీ గారి మీటింగ్ జరిగినప్పుడే బయటకు వచ్చి మాట్లాడాం కదా. మీరు మోడీ గారికి ఆయన మీకు డబ్బా కొట్టి, మీరు ఆయన డబ్బా కొట్టి, పరస్పర డబ్బా కొట్టి రాష్ట్ర నెత్తి మీద డబ్బా పెట్టారు. మరి ఇప్పుడు మనం పొత్తిడి తేవాల్సింది ఎవరిపైనా? ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరిపైనా? అన్యాయం జరుగుతుంటే అడగాల్సిన నేను చెప్తున్నాను. ఒక తెర ముందు ఇద్దరున్నారు, తెర వెనక ఒకడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ గారు అండ్ కంపెనీ ఆడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర పార్టీని కూడా ఆడిస్తున్నారు. ఇవాళ రాష్ట్రం మనం మొట్టమొదటి ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. తర్వాత ప్రతిపక్షాన్ని ప్రశ్నించవచ్చు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, రాష్ట్ర ఇద్దరు నాయకులు కూడా ప్రశ్నిస్తున్నాం. తప్పేంటి? ప్రశ్నిస్తామంటే బూతులు తిడతాం కాదండి. బూతులు తిడితే బ్యాచ్ వేరే ఉంటుంది. మనం పరుషంగా మాట్లాడచ్చు, మన హక్కుల కోసం నిలదీయవచ్చు. ఖచ్చితంగా నిలదీస్తున్నాం. రాష్ట్రం అంతా తిరుగుతానే ఉన్నాం. ఇంకోటి చెప్తానండి, వాళ్ళ పోలవరం విషయంలో మాత్రం ఆ గిరిజనులకి ఏదైతే 135 కాంటూరు పెట్టారో, పైన కొండలోకి వెళ్లకుండా వాళ్ళు అల్లల్లాడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ దీని మీద ఇవాళ క్షమాపణ చెప్పడం కాదు, ఈ మోసానికి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చేస్తే ఈ ఎంపీలందరూ 35 ఒకళ్ళు రాజీనామా చేశారు. ఒకళ్ళేమో పరిమళ నత్వానీ గారు బీజేపీకి సంబంధించిన, లేదా అమ్మానికి ఆదాని గారికి సంబంధించిన బ్యాచ్ అనుకుంటా. 34 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి.
మీకు గనక ఒక గట్టిగా నిలదీయగల నిబద్ధత ఉంటే ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చి మా ముందు కూర్చోబెట్టండి. ఒక క్యాంపెయిన్ నేను ఇన్ని జీవోలు ఇస్తాను, బడ్జెట్ ఇస్తాను. దొంగ బడ్జెట్ అంటే నేను 36 తర్వాత 38వ పాయింట్ వేసింది 1వ క్లాస్ కుర్రాడు మా ఊళ్ళో పురాణ శ్రీనివాస్ గారు చక్కగా రాసి పెడతాడు లెక్కలో. అంతే లెక్కలు కూడా రాయలేనా లెక్కలో దేశ ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవనీయులు ఉంటా 38వ పాయింట్ పెట్టి మీ దగ్గరికి వచ్చి ఎందుకు నిలబడాలి సార్? ఎంపీ మా దగ్గర నిలబడి మీరు పెట్టండి, నేను వస్తానంటున్నాను మాట్లాడి. నేను వెళ్ళానండి, నేను మాట్లాడాను, 2 ఎంపీలు స్పందించారన్న మీద స్పందించకపోతే నేనేం చేయనండి? నా శక్తి రాష్ట్రం తిరుగుతాం, చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసాం, ఆ రోజు నిలదీసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏది అమరావతి మీద కేసులు పెట్టినా, ఇంకోటి మీద కేసులు పెట్టినా మేము పోరాటం ఆపలేదే. మీరు చూపించకపోయి ఉండొచ్చు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకి వెళ్ళి మేము ఉడతూపులో ఏది ముట్టడిస్తామని చెప్పి ఇంట్లో కూర్చుని అరెస్ట్ అవ్వాలా? మేము విద్యార్థి నాయకులు లక్ష్మీ అందరూ వెళ్ళి పోలీసు వాళ్ళని ఛేదించుకుని ముట్టడించాం.